రాత్రికాల సమయంలో కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో రాత్రికాల శుభను తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి నిజంగా దేవుడు మనకు సంతోషం కంటే మరి అత్యధికమైన సంతోషమును మన హృదయంలో ఆయన ఉంచి ఉన్నాడు. మరి గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచు ఆమె ఆనందంతో సంతోషంతో ఆయన్ని కొనియాడుతూ ఉన్నది. మరి ఆ గొర్రెపిల్ల భార్య ఇక్కడే ఉందా? మరి ఆమె గొర్రెపిల్ల భార్య అయితే ఆమె ఖచ్చితంగా సంతోషిస్తుంది. ఆమె తన యొక్క ఆనందాన్ని, తన సంతోషాన్ని తన యొక్క ప్రియుడైన, తన యొక్క పెళ్లి కుమారుడైన యేసు ప్రభువుకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. రికార్డ్ అవుతుందా? ఓకే. మరి ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మరి దేవుడు ఆయన మరి మొదటి రాకడలో మనుష్య కుమారుడుగా మరి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి దేవుడు 3 నామాలలో బయలుపరచబడి ఉన్నాడు. ఎన్ని నామాలు? 3 నామాలలో ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన మరి మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడిగాను, నిజమేనా? ఆ తర్వాత ఆయన రెండవ రాకడ అనగా మరి ఆయన పరిశుద్ధాత్ముడుగా సంఘం మధ్యలోనికి వచ్చుట. ఆయన ఆ రాకడను ఏమన్నారు? దేవుని కుమారుని రాకడ అన్నారు. హల్లెలూయా. మొదటిది మనుష్య కుమారుని రాకడ, రెండవది దేవుని కుమారుని రాకడ, మూడవది దావీదు కుమారుడిగా ఆయన మరి ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనే ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మరొక విధంగా మాట్లాడాలంటే ఆయన మరి కృపై ఉన్నాడు. హల్లెలూయా. మరి జీసస్ అనగా కృప, నిజమేనా? మరి ఆ ఇంగ్లీష్లో ఆయన యొక్క పేరుకు 5 అక్షరాలు ఉంటాయి. 5 గ్రేస్ అన్న 5, మరి ఫెయిత్ అన్న 5, జీసస్ అన్న 5 అక్షరాలు. మరి వాస్తవం చూస్తే ఆయన 5 నామాలలో కూడా ఉన్నాడు. ఆయన మరి మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ఆ తర్వాత ఆయన పెళ్లి కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చిన తర్వాతనే దావీదు కుమారుడుగా ఆయన తన తండ్రి సింహాసనాన్ని తీసుకొని ఉన్నాడు. ఆయన ఎన్ని నామాలు అయ్యాయి? ఎన్నిసార్? 5 అయ్యాయా? కానీ ప్రాముఖ్యంగా గుర్తించబడిన నామాలు 3 మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. హల్లెలూయా. కానీ మరి ఈ 3 నామాలు ఆయన ఈ 3 నామాలలో ఒకేసారి మరి బయలుపరచబడట్లేడు. కానీ ఆయన మొదటి రాకడలో మనుష్య కుమారుడుగాను, మరి పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను, ఆయన మరి భూమి మీద తన వధువుతో 1000 ఏళ్ళు పరిపాలన చేయడాన్ని బట్టి దావీదు కుమారుడుగాను ఆయన మరి పిలువబడనై ఉన్నాడు. ఎంతమందికి తెలిసింది? దేవుడు 3 కుమార నామములో బయలుపరచబడ్డాడని అందరికీ తెలుసా? హల్లెలూయా. కానీ ఈరోజు మరి దయ్యాలన్నీ పాతాళము ఖాళీ అయిపోయిందని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. పాతాళములో ఒక్క దయ్యం కూడా బంధించబడి లేదు. ఇప్పుడు పాతాళములో ఉన్న దయ్యాలని భూమి మీదకి వచ్చేసాయి. మరి ఈరోజు నేను మాట్లాడే వర్తమానము ఇది పరిపూర్ణులైన వారి యొక్క వర్తమానం. ఇది కోడి పిల్లల యొక్క ఆహారం కాదు, పిచ్చుకల యొక్క ఆహారం కాదు. ఇది అక్షరాల పక్షిరాజుల యొక్క ఆహారం.
పక్షిరాజులైతేనే ఈ వాక్యాన్ని పట్టుకుంటాయి. మరి ఎంతకాలం మిమ్మల్ని నేను కోడి పిల్లలుగా పోషించాలి? హల్లెలూయా. మరి కోడి పిల్లల మధ్యలో నుంచి మనం బయటకు వచ్చాం. మరి ఆ తల్లి పక్షిరాజు వచ్చి, నా కుమారుడా, నీవు ఉండవలసింది ఆ కోడి పిల్లల మధ్యలో కాదు, నీవు ఆ యొక్క మధ్యాకాశంలో ఎగరాలి, ఆ ప్రత్యక్షతలో నువ్వు ఎగరాలి అని ఆ తల్లి పక్షిరాజు వచ్చి కేక వేసి ఉన్నదా? ఇప్పుడు మనం బలమైన ఆహారాన్ని తినాలి. హల్లెలూయా. ఇంకా మన పొరపాట్ల గురించి, మన యొక్క తప్పిదారుల గురించి మనం చెప్పించుకునే కాలం కాదు ఇది. ఇప్పుడు మనం ముందు కొనసాగే కాలం ఇది. బలమైన ఆహారాన్ని తింటూ మనం ముందు కొనసాగే కాలం ఇది. హల్లెలూయా. కానీ ఈరోజు దయ్యాలు, మరి పాతాళంలో ఉండే దయ్యాలని భూమి మీదకి వచ్చేసాయి. భూమి మీదకి వచ్చిన దయ్యాలు చేతులు కట్టుకొని ఊరక లేవాయి. హల్లెలూయా. ఈరోజు ప్రతి వ్యక్తిని దయ్యం పట్టుకొని ఉన్నది, ప్రతి ఇంటిని దయ్యం ఆవరించి ఉన్నది. ఈరోజు రాజకీయాన్ని, మతాన్ని, సమస్యాన్ని, ఆ యొక్క సంఘ శాఖలను, చర్చెస్లను దయ్యము తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. వాని పేరే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు, హల్లెలూయా, ఘట సర్పమనియు ఆది సర్పమనియు వానికి పేరై ఉన్నది. మరి వాడు ఒక్కడిని ఇద్దరిని కాదు గాని సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకం అంటే భూమి పైన ఉన్న ప్రతి ఇల్లు వస్తుంది, ప్రతి మానవుడు దాని కిందికి వస్తాడు. అందులో రాజని, మరి బీదవాడని, లేకపోతే భికారిని తేడా లేదు. కానీ ప్రతి ఒక్కరిని ఆ యొక్క లూసిఫర్ మోసం చేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలను మొబైల్ ఫోన్ ద్వారా మోసం చేస్తున్నాడు. మరి పెద్దలను ఆ యొక్క డబ్బు ఉచ్చులో పడేసి, ఆ యొక్క వ్యామోహంలో పడేసి వాళ్ళని ఆ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు. అందమైన స్త్రీలను మరొక రకంగా మోసం చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు క్రైస్తవులను మరొక రకంగా మోసం చేస్తున్నాడు. ఆ రోజు సర్పము అనగా దయ్యమే, ఆ యొక్క పరలోకం నుండి త్రోసివేయబడిన ఆ యొక్క పాత లూసిఫరు మరి ఆ మాట్లాడే జంతువులో ఉండి, హల్లెలూయా, ఉన్నదా మాట్లాడే జంతువు? కానీ మాట్లాడే జంతువు ఉన్న సంగతి సంఘ శాఖలకు తెలియదు, మరి యూట్యూబ్ ప్రసంగికులకు తెలియదు. హల్లెలూయా. మరి చాలా మంది పాస్టర్లుగా చలామణి అవుతున్న వారికి ఒక మాట్లాడే జంతువు ఉండేదన్న సంగతి వారికి తెలియదు. వారికి ఆది కాండము, ఆ యొక్క ప్రారంభం వారికి తెలియదు. ఆది కాండంలో సాతానుడి యొక్క ప్రారంభం, ఉనికి అనేది అక్కడ రాయబడి ఉన్నది. ప్రకటన కూడా ఈరోజు సంఘ శాఖలకు తెలియదు. ఆది కాండము తెలియదు, ప్రకటన గ్రంథము తెలియదు. కొందరు గొడవ పడతా ఉంటే, నీకేం తెలుసురా, మొదలు తెలియదు చివరి తెలియదు, మధ్యలో ఎందుకు దూరావు నీవు? మాకు 100 ఉంటాయిరా, నువ్వెవడు మా మధ్యలోకి రావడానికి? హల్లెలూయా. అలాగనే బైబిల్ గ్రంథం అనేది ఇది మధ్యవాణి కొరకు రాయబడింది కాదు. ఇది హల్లెలూయా, ఇది కేవలం దేవునికి, ఆయన ప్రజలకు కొరకు రాయబడింది. కాబట్టి ప్రారంభము నీకు తెలియాలంటే నువ్వు దేవుని బిడ్డల దగ్గరికి రావాలి. నీకు చివర వాని అంతమేంటితో తెలియాలంటే దేవుని యొక్క బిడ్డల దగ్గరికి నువ్వు రావాలి. అంతే తప్ప ఈ మధ్యవర్తులను, మధ్యలో వచ్చిన వారిని నువ్వు సంప్రదిస్తే వారు నిన్ను తప్పుదో పట్టిస్తారు. హల్లెలూయా. సాతానుడి యొక్క ఉనికి మానవ జాతిలోనికి ఏ విధంగా వచ్చింది? వాడు సర్పంలో ఉండి, హల్లెలూయా, మరి ఎందుకనంటే అవ్వతో మరి సంప్రదింపులు చేయాలంటే, అవ్వతో మాట్లాడాలంటే, అవ్వతో ఆ వాక్యాన్ని ఆ యొక్క తప్పుడు అనువాదం చేయాలంటే, మరి ఆ సర్పం అంటే పావు కాదు, బుసగొట్టే, అది స్నేక్ కాదు, అది హల్లెలూయా. మరి దయ్యానికి తెలుసు వాడు యుక్తిపరుడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ఒక మాట్లాడే జంతువును వాడు ఆధారం చేసుకొని మరి లేఖనానికి ఆ తప్పుడు అనువాదాన్ని ఇచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలకు తప్పుడు అనువాదం ఒక మాట్లాడే జంతువు ద్వారా జరిగింది. నిజమేనా? కాబట్టి దేవుడు ఆ జంతువుని ఏం చేశాడు? ఆయన దాని యొక్క స్వరూపాన్ని మార్చేశాడు. ఇప్పుడు అది మాట్లాడే జంతువు స్వరూపంలో నుండి
అది కడుపుతో ప్రాకేదిగా మారిపోయి ఉన్నది. ఆమేన్. మరి ఆది కాండము 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు మీరు చదివితే, ఈరోజు ఈ పాస్టర్లు కనుక చదవగలిగినట్లయితే, హల్లెలూయా, అక్కడ ఒక మాట్లాడే జంతువు ఉండేదని, మరి అవ్వతో అది అవ్వను మోసపుచ్చినందున, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ మోసం ఏంటిదో కూడా ఈరోజు ప్రజలకు తెలియకుండా పోయింది. అవ్వకు సాతానుడు చేసిన మోసం ఏంటిదనేది ఇప్పటికీ పాస్టర్లకు అర్థం కాని కార్యం. జన్మ పాపం ఉందని అంటున్నారు కానీ మరి ఆ జన్మ పాపం ఏ విధంగా వచ్చిందో తెలియట్లేదు. హల్లెలూయా. ఆ జన్మ పాపం అనేది నీవు దాని యొక్క మూలాలు కనుగొనకపోతే నీ యొక్క మూల పాపము క్షమించబడదు. ఏంటిది మూల పాపము? నువ్వు సిగరెట్ బీడి తాగింది అది మూల పాపం కాదు. అది నీవు ప్రారంభంలో రూపించబడిన విధానమే అది మూల పాపమై ఉన్నది, ఆది పాపమై ఉన్నది. కాబట్టి ఈరోజు ఆది పాపం ఏంటిదో ప్రజలు చూడలేకపోతున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మరి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? సర్పముతో నీవు దీన్ని చేసినందున. హల్లెలూయా, ఆ మాట దొరికిందా? సర్పంతో ఆయన అంటున్నాడు, నీవు దీన్ని చేసినందున నీవు మీరు వర్తమాన విశ్వాసులు, అది ఎక్కడుందో తెలియదు, సిగ్గుపడాలి సార్. 3వ అధ్యాయం ఉందని తెలియదా? చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో నేను చదివింది చెప్పేది ఎక్కడ, మీరు చదివేది ఎక్కడ? అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున గ్లోరీ. హల్లెలూయా. దేన్ని చేసినందున? ఆయన దాన్ని వివరించి చెప్పట్లేడు ఆయన, కానీ సర్పము అవ్వతో ఒక కార్యాన్ని జరిగించింది. వింటున్నారు అందరు జాగ్రత్తగా? చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను. ఇప్పుడు అది పశువు మరియు భూజంతువై ఉన్నది. ఇంత వాక్యం స్పష్టంగా ఉంటే ఈ యూట్యూబ్లో ఊదరగొట్టే వాళ్ళకి, యూట్యూబ్లో కూర్చున్న దయ్యం యొక్క ప్రతినిధులకు ఏమన్నా అర్థమవుతున్నదా? హల్లెలూయా. వారెందుకు అక్కడ యూట్యూబ్లో కూర్చొని ఉన్నారంటే, వారి యొక్క తండ్రి అయిన సర్పము ఏ విధంగా మాయ మాటలు చెప్పి అవ్వను మోసపుచ్చిందో, ఈ యూట్యూబ్ పాస్టర్లు కూడా అందుకొరకే యూట్యూబ్లో కూర్చొని ప్రజలను తప్పుడు అనువాదం ఇచ్చి మోసపుచ్చే దాని కొరకే ఉన్నారు. నా మాట సత్యమేనా? హల్లెలూయా. 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 ఈరోజు ఈ యూట్యూబ్ ప్రసంగికుల ద్వారా చాలా మంది అమాయకమైన కుటుంబాలు, అమాయకమైన స్త్రీలు, పురుషులు మోసపుచ్చబడి అపరాధంలోనే ఉంటున్నారు ఇంకా. హల్లెలూయా. ఆ రోజు అమాయకురాలైన, దీనురాలైన, పరిశుద్ధురాలైన అవ్వ ఎట్లయితే మోసపుచ్చబడి ఉన్నదో, ఈరోజు కూడా చాలా మంది అమాయక స్త్రీలు, అమాయక పురుషులు, అమాయక క్రైస్తవ కుటుంబాలు ఈరోజు యొక్క తప్పుడు ప్రసంగికుల ద్వారా మోసపుచ్చబడుతూ ఉన్నారు. వారు ఆ మోసంలో నుండి అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, తప్పకుండా ఆ ఆది కాండం 3వ అధ్యాయం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కార్యం. అది ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆ 3వ అధ్యాయంలో ఏం జరిగిందో తప్పకుండా చూడాలి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనకు ప్రాముఖ్యమైనదే, కానీ అతి ప్రాముఖ్యమైనది హల్లెలూయా ఆ యొక్క 3వ అధ్యాయమై ఉన్నది. ఆ 3వ అధ్యాయం కనుక నీకు అర్థం కాకపోతే బైబిల్ నీకు అర్థం కాదు. రెండోది నీకు నీ జీవితం నీకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము మౌనంగా ఉండే కాలం కాదు ఇది. బైబిల్లో దేవుడు నీ కొరకు ఏం రాశాడు, ఆయన నీ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన నీకు దేవుడు మాటలు నీకు వినిపించాలంటే, నీకు తెలియాలంటే
నువ్వు తప్పకుండా ఆది కాండం నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రారంభాన్ని ఆయన అక్కడి నుంచే ప్రారంభించాడు. ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం, ఆ 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఒక మాట్లాడే జంతువు, హల్లెలూయా, దేవుడు దాని స్వరూపాన్ని మార్చాడు ఆయన. ఇప్పుడు అంతకుముందు లాగా పశువు లాగా లేదు, జంతువు లాగా లేదు, కానీ ఆ పశువు ఆ జంతువు దేనిలాగా మారిపోయింది? అది ప్రాకేడి పాములాగా మారిపోయింది. ఇప్పుడు అది సర్పము కాదు, ఇప్పుడు అది జంతువు కాదు, కానీ అది ప్రాకేడి పామై ఉన్నది. హల్లెలూయా. కానీ ఇంత స్పష్టంగా ఉన్న ప్రజలు దాన్ని చూడలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, వచ్చే రాబోయే రోజుల్లో నేను మాట్లాడతాను. మరి మానవ జాతిలోనికి, ఆదాము హవ్వల కుటుంబంలోనికి దేవుడు ఆ లైంగిక కార్యాన్ని ఇచ్చాడా? లైంగిక క్రియల ద్వారా, ఆ లైంగిక చర్య ద్వారా వారు బిడ్డలని కనాలని దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? అసలు ఈ లైంగికం ద్వారా పిల్లలు వచ్చేది, దాన్ని మానవ జాతిలోకి తీసుకొని వచ్చింది ఎవరు? ఆ రాబోయే రోజుల్లో మనం చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆ రోజు సర్పంలో ఉండి ఆ యొక్క పాత దయ్యము లూసిఫరు, పడిపోయిన దూతలు, ఆ యొక్క జంతువులో ఉండి అవ్వకు మొదటి సంఘము ఎవరు? అవ్వ. మొదటి పాస్టర్ ఎవరు? ఆదాము. హల్లెలూయా. మరి ఆ మొదటి సంఘములో దేవుడు ప్రతి చల్లపూటన వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి వారి ద్వారా ఆయన ఆరాధించబడి స్తుతించబడి ఆయన ఎంతో సంతోషించేవాడు. ఆయన ఆదాము కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. హల్లెలూయా. కానీ దేవుని కుటుంబాన్ని, దేవుణ్ణి వేరుపరిచినది ఆ పాత పాపము, అదే లైంగిక చర్య ఉన్నది. కానీ ఆ లైంగిక కార్యం అనేది ఇంకనూ డినామినేషన్ వాళ్ళకి, ఈ యూట్యూబ్ ప్రసంగికులకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారు, యేసులో మరియ రక్తం ఉందట. మరియ రక్తం ఉంటే ఆయన పాపి అవుతాడు. ఆయన మరియా దేనిని కూడా ఆయన వాడుకోలేదు. ఆయన కేవలము తనను తాను అందులో ఒక రక్త కణాన్ని సృజించి ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయనలో ఉన్నది దేవుని రక్తమే తప్ప అది మరియ రక్తం కాదు, మరొక రక్తం కాదు, అది యూదుల రక్తం కాదు, అన్యుల రక్తం కాదు. అది మనము దేవుని రక్తం చేత క్షమించబడి ఉన్నాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన ఆ రక్త కణము, ఆ రక్త కణాలు కల్వరి శిలువలో పగలగొట్టబడ్డాయి. ఆ పరిశుద్ధమైన రక్త కణంలో నుంచి వచ్చిన రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. హల్లెలూయా. కానీ ఇంకా ఈ కార్యాలు మరి మనుషులకు ఎప్పుడు అర్థమవుతాయో మనకు తెలియదు. కానీ వారిపైన దేవుడు మరి కృప చూపును గాక. మరి వారిని మనము గుడ్డివాడా, చూడలేనివాడా, చెవిటివాడా, అంధుడా అని మనం తిట్టవలసిన అవసరం లేదు. కానీ మన ప్రవక్త చెప్పినట్లుగా వారిపైన మనం జాలిపడాలి. ఎందుకంటే ఈ కార్యాలు చూడకుండానట్లు దేవుడే వారి మనోనేత్రాలను మూసివేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి మోసే ద్వారా దేవుడు చేసిన కార్యాలను చూడకుండా ఫరో హృదయాన్ని ఎట్లయితే కఠినపరిచాడో, అలాగనే దేవుడు తన యొక్క గొప్ప గొప్ప మర్మాలను, కార్యాలను ఈ కాలంలో బయలుపరచబడిన వర్తమానాన్ని చూడకుండా దేవుడే వారి మనోనేత్రాలకైనా గుడ్డితనాన్ని కలుగజేసి ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని, ఎందుకంటే ఎప్పుడైతే వారు అపోస్తల బోధనను నమ్మలేదో దేవుడు వారిపైకి ఆ యొక్క అబద్ధపు ఆత్మను పంపిస్తున్నాడు. ఆ రోజు అదే జరిగిందా? ఎప్పుడైతే ఏలియా యొక్క మూల వాక్యాన్ని ఆ 400 మంది నమ్మలేదో, ఆ సిద్కియా, ఆ 400 మంది ప్రెసిడెంట్ ఎవరు? సిద్కియా. మరి వారు నమ్మలేదో, ఆ ఆహాబు ఎప్పుడు నమ్మలేదో, ఆ యొక్క యెజబెల్ ఎప్పుడైతే నమ్మలేదో దేవుడు వారిపైకి దేన్ని పంపించాడు? ఆ యొక్క అబద్ధమాడు ఆత్మను పంపించాడు ఆయన. హల్లెలూయా.
అలాగనే వర్తమానంలో ఎవరు ఉన్నా సరే మూలవాక్యానికి వారు ఆధారపడకుండా ఎవరు అబద్ధమాడినా మోసం చేయడానికి ప్రయత్నం చేసినా దేవుడు వారిని దయ్యానికి అప్పగిస్తాడు. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఆ యొక్క సర్పము ద్వారా, జంతువు ద్వారా ఆ యొక్క దయ్యము తప్పుడు అనువాదం ఇచ్చి ఉన్నది. అలాగనే యేసుప్రభు సంఘములో ఒకడు యూదా, ఇస్కరియోతు యూదా ఉన్నాడా? ప్రభు తన 11 మంది శిష్యులతో ఏమన్నాడు? ఆయన మీలో ఒకడు దయ్యం పట్టినవాడు అనలే, ఒకడు దయ్యము అన్నాడు ఆయన. అలాగనే మీలో అంటే ఈరోజు క్రైస్తవ్యంలో చాలా దయ్యాలు ఉన్నాయి. 1-2 దయ్యాలు కాదు, చెప్పండి, కోట్ల కొలది దయ్యాలు ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? మనిషి రూపంలో ఉన్నాయి, సేవకుల రూపంలో ఉన్నాయి, పాస్టర్ల రూపంలో ఉన్నాయి. అవి సూట్ వేసుకుంటాయి. హల్లెలూయా. అవి ఇంగ్లీష్ మాట్లాడతాయి, అవి భాషలలో ప్రవచిస్తాయి. హల్లెలూయా. ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడతాయి. ఊరాబామా శాబామా అని ఇట్లాంటివేవో అర్థం కాని భాషలు మాట్లాడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దయ్యాలన్నీ నిజమేనా? దేవుడు వారిని మనుషులని అనట్లేడు కానీ మీలో ఒకడు దయ్యము. ఆ ఒక్కడే ఇప్పుడు ఏ విధంగా మారాడు? కోట్ల మందిగా మారిపోయాడు. యూదా ఒక్కడిగా లేడు కానీ యూదాలో ఉన్న ఆ యొక్క డబ్బును ప్రేమించే ఆత్మ ఈరోజు చాలా మంది పాస్టర్లోకి వచ్చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు మెజారిటీ పాస్టర్లు దేన్ని ఎదుగుతున్నారు? పేరు ప్రఖ్యాతులను, డబ్బులను, పలుకుబడిని, ఆ యొక్క ప్లాట్లను, మరి లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. కానీ శిష్యులైతే యూదానేమో డబ్బు కొరకు వెతికాడు, శిష్యులేమో తమకున్న వలలను అమ్మేశారు, తమ పడవలను అమ్మేశారు, తమ ఇళ్లను విడిచిపెట్టారు, తమ పొలాలను అమ్మేశారు. వారు అడిగారు, ప్రభువా మాకున్న సమస్యని అమ్మేసి నేను వెంబడిస్తున్నా, మాకేటిది లాభం అంటే, పరమందు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానికి రెట్టింపు వస్తుందని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు అమ్మడానికి బదులుగా అక్కడ ప్లాట్లు ఇక్కడ ప్లాట్లు కొంటూ ఉన్నారు. అంటే వారిలో ఉన్న ఆత్మ ఏంటిదో మనం చూడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యూదా ఒక్కడి తర్వాత 70 మంది దయ్యాలు వచ్చాయి. వారు ఆ దయ్యాలు యేసుప్రభు నామంలో ఏం చేశాయి? దయ్యాలను వెళ్ళగొట్టాయి. హల్లెలూయా. ఆ దయ్యపు మనుషులు దయ్యాలను వెళ్ళగొట్టారు. ఆయన దగ్గరికి వచ్చి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడని ఎప్పుడైతే చెప్పాడో ఆ దయ్యాలని ఏమైపోయాయి? వెనక్కి జారిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక్క యూదా ఒక్కడుగా లేడు, 70 మందిగా లేరు కానీ వారి యొక్క జనాభా విస్తరించి ఉన్నది. వాళ్ళు కోట్లలో పెరిగిపోయారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు యూట్యూబ్లలో కూర్చొని మాట్లాడేది అక్షరాల దయ్యాలే. వాక్యానికి తప్పుడు అనువాదాన్ని ఇచ్చేదెవరు? దయ్యం మాత్రమే. మరొకడు తప్పుడు అనువాదం ఇవ్వలేడు. హల్లెలూయా. దయ్యము ఆ ఏదెను తోటలో వాక్యానికి తప్పుడు అనువాదం ఇచ్చింది, మాట్లాడే సర్పము. ఈరోజు వాక్యానికి తప్పుడు అనువాదం ఇచ్చింది, మాట్లాడే ఈ ఆధునికమైన సర్పాలు. ఆ యొక్క పెద్ద బలిష్ఠుడైన ఆ బాహుబలి సర్పానికి ఇవి పిల్ల సర్పాలై ఉన్నాయి. అది మాట్లాడేదే, వీళ్ళు కూడా మాట్లాడేవారే. హల్లెలూయా. ఈరోజు సర్పాలన్నీ యూట్యూబ్లో కూర్చొని చర్చా వేదికలు పెడుతున్నాయి, తర్వాత డిబేట్లు పెడుతున్నాయి. తండ్రి కుమార నామైనా పర్వాలేదు, యేసుక్రీస్తు నామైనా పర్వాలేదు, అదైనా ఓకే ఇదైనా ఓకే అంటే ఆ రోజు ఆ ఏదైనా తోటలో ఆ ఘట సర్పము ఆ యొక్క సాతానుడు అవ్వకు అదే చెప్పి ఉన్నాడు. వృక్ష ఫలమును తిన్నా పర్వాలేదు, మంచి చెడు వృక్షం తిన్నా పర్వాలేదు, కానీ తింటే పర్వాలేదా? ఏమైపోయింది? మానవ జాతి మరణానికి
మరణానికి నడిపించబడి ఉన్నది. ఈరోజు ప్రతి హాస్పిటల్ కళకళలాడుతున్నాయనంటే ఆ యొక్క అబద్ధం ద్వారానే. ఈరోజు ప్రతి మరణం వెనకాల ఆ సర్పం యొక్క అబద్ధం ఉన్నది. ఈరోజు ఒక నిజమైన, ఒక భక్తిపరుడైన, యథార్థవంతుడైన, మరి ఒక మంచి విశ్వాసి, దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నవాడు మరి తెలియకుండానే మరణించి పాతాళానికి పోతున్నాడు. దానికి కారకులు ఎవరు? ఈ యూట్యూబ్ సర్పాలు. హల్లెలూయా. మరొక ప్రత్యామ్నాయం లేదండి. వాక్యము ఆదిలో ఏం చెప్పబడిందో దాన్ని నీవు అలాగనే తీసుకోవాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే యేసుక్రీస్తు నామములోనే తీసుకోవాలి. చరిత్ర చెప్పింది, మరొకటి చెప్పింది, చరిత్ర మనకు అక్కర్లేదు, మనకు బైబిల్ కావాలి. హల్లెలూయా. మరి ఆదిమ అపోస్తలులందరూ రాత్రిపూట మాత్రమే ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చారు. కానీ ఈరోజు యూట్యూబ్లో ఉన్న ఈ దయ్యాలన్నీ చేరి మనం పగులు తీసుకున్నా పర్వాలేదని తప్పుడు అనువాదాలు ఇస్తున్నాయి. ఇప్పుడు మీ అందరికి అర్థమవుతున్నదా? ఇప్పుడు ఒక్క దయ్యం లేదు కానీ కోట్ల మంది ఆ యొక్క పాతాళంలోని దయ్యాలన్నీ ఈ సేవకులలో దూరి వారే దయ్యాలుగా మారి ఇప్పుడు ప్రజలకు తప్పుదోవను పట్టిస్తున్నారు. ఆ రోజు ఆ ఒక్క సర్పము ఒక్క అవ్వను మోసం చేయగలిగింది. కానీ ఇప్పుడు ఇంతమందిని మోసం చేయాలంటే ఒక్క సర్పం సరిపోతుందా? చెప్పండి. కోట్ల మంది సర్పాలు కావాలి. అందుకే ఏ యూట్యూబ్ వెతికినా, ఎక్కడ చూసినా చెత్త చెదారం ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి పుర్రెకు ఏదైతే తోస్తున్నదో అదే మాట్లాడేస్తా ఉన్నారు. నిజంగా ఇది వాక్యమా కాదా, అపోస్తలులు ఇలాగా చేశారా లేదా అనేది వారు వెనక ముందు ఆలోచించట్లేదు. అంటే వారిని ఆలోచించడానికి కూడా దయ్యం వారికి అవకాశము ఇవ్వట్లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి మీరు ఆ 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. వారిని అడ్డగించినది ఏదో. హల్లెలూయా. ఈరోజు ఈ కోట్ల మందిని అడ్డగించే ఒక చిన్న వధువు ఉన్నది. ఆ వధువులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈరోజు ఈ తప్పుడు బోధకులను ఎదుర్కొనే పరిశుద్ధాత్మ శక్తి చిన్న సమాజ మధ్యలో పనిచేస్తున్నది. ఇంత అజానుభావులు, పెద్ద పెద్ద కండ బలం ఉన్నవారు, డబ్బు బలం ఉన్నవారు అంతగా యూట్యూబ్లలో ప్రసంగాలు దంచేస్తా ఉంటే ఈ అమాయకురాలను చిన్న వధువు ఏ మాత్రం చలించకుండా ఆమె స్థిరంగా ఉన్నదనంటే ఆమె మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క సర్ప సంతానం యొక్క తప్పుడు బోధనను నిలువరించేది ఆ యొక్క పరిశుద్ధాత్మను కలిగిన చిన్న వధువు. హల్లెలూయా. మనమేమి ఆశ్చర్యపడట్లేం, చింతపడట్లేం. ఇంత కోట్ల మంది తండ్రి కుమారు నామములో బాప్తిసం పొందుతున్నారు, క్రిస్మస్ చేస్తున్నారు, ఈస్టర్ చేస్తున్నారు. ఆ ప్రవాహంలో మనం ఎందుకు పోకూడదని మనం అనుకోవట్లేం. ఎందుకంటే మన మధ్యలో పరిశుద్ధాత్మను ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మనని నేరుగా వాక్యం దగ్గర నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇది మన శక్తి కాదు గాని దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ శక్తి. మరి ఎవడు నిజంగా ఇట్లాంటిది ఈ పెను తుఫానుకు తట్టుకొని నిలబడడం ఎవరి వల్ల అవుతుంది? ఒక సామాన్య మానవుడు తట్టుకొని నిలబడలేవడు. హల్లెలూయా. ఈ చిన్న వధువులో దేవుడే ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే సంఘ శాఖలు ఏది బోధించినా ఈ చెవులకు మనకు వినిపించవు. ఎందుకనగా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మన ప్రాణాత్మ దేహములను అభిషేకించి ఉన్నాడు. కేవలము మన ప్రియుని యొక్క స్వరం మాత్రమే మనకు వినిపిస్తుంది. ఏ నా గొర్రెలు నా స్వరం వినను, అన్యుని యొక్క స్వరం వారికి వినిపించవు. కేవలం ఆయన స్వరం మాత్రం మనకి వినిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన ఇలాంటి భయంకరమైన ఈ కాలంలో నిజంగా మనం నిలబడి ఉన్నామంటే ఆ పరిశుద్ధాత్ముడే మనకు ఆవరించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే ఈ వధువుతో ఉన్నాడు.
అందుకొరకే ఏ తప్పుడు బోధన విన్నా మనం చలించట్లేము, కదిలించబడట్లేము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి సార్. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఏంటిది ఆ మర్మము? ధర్మ విరోధమైన అపోస్తల బోధకు విరోధమైనది, హల్లెలూయా. ఈ గడియ వర్తమానానికి విరోధమైనది. ఆమేన్. ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మము మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఎప్పటి నుంచి అది? ఈ రోజు కొత్తగా ఏం చేయట్లేదు సార్. ఎస్ ఎస్. ఈ యొక్క సర్ప సంతానము, దాని యొక్క బిడ్డలు 2000 సంవత్సరాల క్రితం బయలుదేరారు. ఆమేన్. నిజమేనా? ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు ఆయన. కానీ ఈరోజు ఈ భ్రష్టులు ఏమంటారంటే ఈ చివరి కాలంలో వారు బయలుదేరాడు. చివరి కాలం అంటే 2000 సంవత్సరమే చివరి కాలమై ఉన్నది. అదే అంత్య దినమై ఉన్నది, అంత్యకాలమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. ఆ, కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు ఇది వరకు ఆ రోజు పౌలు గారి కాలంలో అడ్డగించిన అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆయనే మనలో ఉన్నాడు. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే మధ్యలో నుండి తీసివేయబడ్డవనంటే వధువు ఎత్తబడి. వెళ్ళిపోవటై ఉన్నది. హల్లెలూయా. చదవండి. అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. వధువు వెళ్ళిపోవడమే. వధువు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తాడు? ఆయన కేవలము తన నిజమైన బిడ్డలలో ఉన్నాడు. ఆయన గ్లోరీ. వధువు వెళ్ళిపోవడమే పరిశుద్ధాత్మ వెళ్ళిపోవటై ఉన్నది. హల్లెలూయా. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ మరియు ఆ దేహము రెండు కలిసి పైకి వెళ్ళిపోతాయి. ఆమేన్. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎవడైనా సరే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. ఆమేన్. అందుకొరకే పౌలు గారు మరి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఇంకా పరిశుద్ధాత్మను పొందనట్లయితే తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకోనండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడా అమ్మర కొండ, అమ్మర తండ్రి అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. గ్లోరీ. ఇంతకాలము నీ బోధనలోనే మేము ఉన్నామా? కానీ వధువుకు ఎప్పుడూ అర్థమైపోయింది. ఆమేన్. వధువుకు ఆ యెజబేలు బోధ అర్థమైపోయింది, బిలాము బోధ అర్థమైపోయింది. హల్లెలూయా. 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 ఆ బాలాకు నేర్పించిన తప్పుడు బోధ అర్థమైపోయింది. అందుకొరకే ఆమె ఆ ధర్మ విరోధి బోధ నుంచి బయటకు వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 నిజమేనా? ఆమేన్. ఎప్పుడైతే వధువు పైకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ధర్మ విరోధి మరి పబ్లిక్ గా బయలుపరచబడతాడు. కానీ ఇప్పుడు ఆ ధర్మ విరోధి వారికి మర్మంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి వధువు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మ విరోధిని దాని పిల్లలను మనం చదివామా? ఎస్. దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను అన్నాడు ఆయన. మంచం పట్టించేదని అన్నాడు ఆయన. మంచం అనగా మరణమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ కాలంలో మారు మనసు పొందడానికి దానికి అవకాశం ఇచ్చాడు కానీ అది మారు మనసు పొందనొల్లదు. 120 సంవత్సరాలు నోవహు కాలంలో మారు మనసు పొందడానికి ఇచ్చాడు ఆయన. కానీ వారు మారు మనసు పొందుకోలేదు. గ్లోరీ. గ్లోరీ. ఈ రోజు కూడా ఆయన 120 సంవత్సరాలు పైగా సమయం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. కానీ ఈ లోకము, ఈ సంఘ శాఖలు మారు మనసు పొందడానికి ఎంత మాత్రమును ఇష్టత చూపించట్లేవు. హల్లెలూయా. అయితే వారు దాని కొరకు నిర్ణయించబడ్డారు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. నశించుచున్నవారు అంటే ఇప్పుడు ప్రజెంట్ నాశనం అంటే అర్థం ఏంటి తెలుసా? మోసపుచ్చబడడం. హల్లెలూయా. తప్పుడు బోధకుల చేత అపోస్తల బోధ కాకుండా యూట్యూబ్ లో కూర్చొని తమ పుర్రెకు దోచింది, మోకాళ్ళకు దోచింది మాట్లాడే. హల్లెలూయా. ఈరోజు బహుళత్వం బహుళత్వం అంటే ఏంటి సార్? చాలా, ఒకటి కంటే ఎక్కువ. త్రిత్వం త్రియేక దేవుడట. ఒకడు అంటున్నాడు, అమ్మాయి నిన్నేనమ్మాయి చెప్పు. ఆ అబ్రహాము దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురే ఒక్కరు.
ఓ గుడ్డి తాత, ఆ ఇద్దరు దేవదూతలు ఒక ఆయన యెహోవా. ఆమేన్. ఎందుకనంటే ఆ మెల్కీసెదెకు, హల్లెలూయా, ఆ 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడు. ఆ యొక్క థియోఫనీలో ఉన్న అదే మెల్కీసెదెకు అబ్రహాం ఇంటికి రొట్టెను ఆ యొక్క మాంసాన్ని తినేదానికి ఆయన శరీరంలో వచ్చాడు. ఆయన ఎందుకు ఆ ఇద్దరికైనా ప్రభువులారా అని చెప్పలేదు, ఎందుకు ఆయన ఒక్కడికే సాగిల పడ్డాడు. ఆయన ఎందుకంటే ఆయన 14వ చూసిన ఆ మెల్కీసెదెకు ఇక్కడ శరీరంలో ఉన్న ఆ యొక్క దేవుని కుమారుడై ఉన్నాడు. అందుకైనా ఒక్కడికే సాగిల పడ్డాడు. ఆయన ఓ గుడ్డి తాత, ఇప్పటికైనా తెలిసిందా? అక్కడ చూడు, దేవుడైన యెహోవా అబ్రహాంతో మాట్లాడి వెళ్ళిపోయాను. కానీ ఇద్దరు దేవదూతలు ఆ సాయంకాల సమయమున సొదొమ గొమొర్రాకు వెళ్ళారు. ఓ నాయనా, ఈ గుడ్డోళ్లకు కేసీఆర్ కళ్ళజోడు కాదు, ఏ కళ్ళజోడిచ్చినా వీళ్ళు చూడలేరు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. ఆకాశం అందే కాని భూమి అందే కాని దేని రూపమైనను చేసుకొనకూడదు అన్నాడు. ఆయన యేసుప్రభు ఏమన్నాడు? అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడని అన్నాడు. ఆయన అబ్రహాము కంటే ముందున్నది ఎవరు సార్? ఆయనే, ఆ మెల్కీసెదెకే, ఆ దేవుని కుమారుడే. హల్లెలూయా. అయినా కానీ వీళ్ళ కళ్ళు తెరవబడవు. తెరవబడకుండా ఉండాలంటే తెరవబడాలంటే మన చేతిలో ఏమీ లేదు. దేవుని దగ్గర కాటుకున్నది. నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమంటున్నాడు ఆయన. ఏంటిది కాటుకంటే? ఈ గడియ వర్తమానమే కాటుకై ఉన్నది. ఈరోజు మన కళ్ళు తెరవబడ్డాయంటే కారణం ఏంటిది? మనం ఆయన అమ్మిన కాటుకను మనం తీసుకున్నాం. ఏంటిది కాటుక? ఈ గడియ వర్తమానం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందామో అప్పుడు మన యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఆ కాటుకయే మన కళ్ళను తెరిచి ఉన్నది. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మే ఉన్నది. హల్లెలూయా. దేవుడు తన యొక్క 7 దూతలతో ఆయన కూడా వస్తున్నాడు. 7వ దూత ద్వారా దేవుడు తన మర్మాలను తన వధువుకు బయలుపరిచి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మీ అందరికి అర్థమైందా? ఆదికాండం 18వ అధ్యాయము ముందుగా ఆయన దేవుణ్ణి ఏ రూపంలో చూశాడు? ఆయన ఆ థియోఫనీ రూపంలో ఆ మెల్కీసెదెకును చూశాడు. ఆయన ఆ తర్వాత రక్త మాంసంలో ఉన్న ఆ యొక్క తినగలిగే శరీరంలో ఉన్న దేవుని కుమారుని చూశాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉన్నది, ఆ మెల్కీసెదెకే దేవుని కుమారుని పోలి ఉన్నాడట. పోలి ఉన్నాడంటే వేరు వేరు కాదు. అక్కడ ఆయన రూపం ఈయన రూపం ఒకేలాగా ఉన్నది. అందుకే అబ్రహాము సడన్ గా గుర్తుపట్టాడు. ఆయన ఎవరైనా ఎక్కడో చూసినట్టుంది, ఈ ముగ్గురు ఎవరు, ఇద్దరు ఎవరు, అట్లా ఏమైనా కన్ఫ్యూజ్ కాలేదు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే లోతుకు దేవుడు ఎన్నడూ కూడా ఆయన బయలుపరచుకోలేదు. ఎవరికి బయలుపరచుకుంటాడు? నిజంగా ఎవరైతే ప్రభురాత్రి భోజనాన్ని యథార్థంగా తీసుకుంటారో వారికి ఆయన తన రూపాన్ని బయలుపరచుకుంటాడు. ఆయన కానీ లోతుకు ప్రభురాత్రి భోజనం తీసుకునే ఆనవాయితీ లేదు. ఎప్పుడైనా కానీ రండ్రా మన యొక్క పెదనాన్న ఇంటికి పోదామని తన బిడ్డలను భార్యను తీసుకుని వచ్చింది లేదు. ప్రభురాత్రి భోజనాలు పాల్గొనే అలవాటు లేదు ఆయనకి. కాబట్టి ఆ దైవత్వం అతనికి అర్థం కాలేదు. చూసిన ముఖం కాదు అది. అందుకొరకే ఇద్దరు పోగానే నిజంగా వీరేదో కొత్తగా కనిపిస్తున్నారు, వింత కనిపిస్తున్నారు, వీళ్ళే మరి దేవుళ్ళు కావచ్చు అనుకునే నా ప్రభులారా అన్నాడు. అవును. కానీ ఇదివరకే ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన సందేహపడకుండా అబ్రహాము దేవుని పాదాల పైన సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ ముసలి తాత అంటున్నాడు, మీ అయ్యగారు నన్ను ఎందుకు పిలిచిండు తెలుసా?
ఇగో ఇట్లాంటి త్రిత్వ మర్మం నేను చెప్తాను కాబట్టే నన్ను పిలిచాడు. హల్లెలూయా. త్రిత్వ మర్మం చెప్పే నీవు ఆ ముసలి సర్పం యొక్క పెద్ద కుమారుడివి, Yes. నువ్వు ఒక పిల్ల సర్పానివి. Yes. Glory. అదే సర్పం యొక్క అబద్ధపు నాలుకని నువ్వు వేసుకొని నీవు ప్రజలకు అబద్ధాన్ని బోధిస్తున్నావు. దేవుడు ఒక్కడే తప్ప బహుళత్వము త్రిత్వము ముగ్గురు ఏడుగురు నలుగురు ఉండరు సార్. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. బోధించువాడును నేనే, దాన్ని గ్రహింపచేయగలవాడును నేనే, రక్షించువాడును నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనే ఇజ్రాయేలు రాజు. అందుకొరకే నతానీయులు అన్నాడు, ప్రభువా దేవా నీవే ఇజ్రాయేలు రాజువు, దేవుని కుమారుడవు. ఇజ్రాయేలు రాజన్నా, దేవుని కుమారుడన్నా, మెల్కీసెదెకన్నా, ఓ దావీదు కుమారుడన్నా, చెప్పండి అబ్రహాము కుమారుడన్నా, ఆ ఒక్క దేవుడే. అంతే తప్ప వారు వేరు వేరు ముగ్గురు అంటే నీ నోట్లో దయ్యం ఉన్నది, నోట్లో కాదు కానీ నువ్వే ఒక పెద్ద దయ్యానివి. హల్లెలూయా. నా మాటలు అందరికి అర్థమవుతున్నాయా? దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. చదవండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ఇప్పుడు ప్రేమ లోకమంతటా ఎక్కడున్నది? నశించిపోతున్నది. కానీ దేవుడు వారిని రక్షించడానికి ఆయన ఒక బోధనిచ్చాడు. ఆయన నశించుచున్నవారు, ఈ తెలుగు మాటలు అర్థమవుతాయి, ఈ పదాలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. మనమందరము అదే విధంగా నశించే గుంపులోనే మనం ఉన్నాం. కానీ మనల్ని రక్షించే ఏదనగా ఆ సత్యవాక్యము, ఆ ఆదిమ అపోస్తల బోధ. నశించుచున్నవారు చదవండి. తాము రక్షింపబడుటకై నశించుచున్న వారికి రక్షింపబడే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీకు నాకు ఇచ్చాడా? ఆయన నీకు నాకు ఎట్లా ఇచ్చాడో అందరికీ అదే విధంగా ఇస్తాడు. ఆయన నశించుచున్న వారికైనా రక్షింపబడే అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. అందుకొరకే 3000 మంది అడిగారు, అయ్యా మేము రక్షింపబడాలంటే ఏం చేయాలి? పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. హల్లెలూయా. అదొక్కటే నశించిపోయేవానికి, అదొక్కటే మందు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుట. హల్లెలూయా. ప్రవాహంలో కొట్టుకొని పోయేవానికి ఏ విధంగా అయితే ఆ గడ్డిపోచ ఆధారంగా ఉంటుందో, అలాగనే పాపంలో నశించిపోతున్న ప్రతి మానవునికి రక్షింపబడే ఆ యొక్క గొప్ప తాడు వాక్యమై ఉన్నది. ఆ తాడు ఏదనగా దాని పేరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుట. నీవు అలాగ పొందకుండా రక్షింపబడలేవు. నమ్మే బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. 2 రకాల బాప్తిస్మాలు పొందితే రక్షింపబడలేవు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితేనే. శామ్యూల్, నువ్వు రక్షింపబడాలని కోరుకుంటున్నావా? దేవుని రాజ్యానికి పోవాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. ఒక వేరే మార్గం లేదు నీకు కూడా. ఆమేన్. కాబట్టి ఒకసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రవక్త అన్నాడు, చిన్న పిల్లలైనా వారు నేను పాపినని గ్రహిస్తే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వవచ్చు. ఆమేన్. హల్లెలూయా. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను. సత్యమేంటిది? దేవుని వాక్యమే సత్యము. యేసు ప్రభు 17వ అధ్యాయంలో చెప్పాడా? ఏ 17వ అధ్యాయము? యోహాను సువార్త 17వ అధ్యాయము. నీ వాక్యమే సత్యము. ప్రభువా నీవు నాకు ఇచ్చిన బోధను వారికి అప్పగించి ఉన్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ సత్యవాక్యం ఎక్కడున్నది? అపోస్తల దగ్గర ఉన్నది. కాబట్టి ఈ నశించిపోతున్న మానవ జాతి రక్షింపబడాలంటే తిరిగి ఎక్కడికి రావాలి? అపోస్తల బోధ. హల్లెలూయా. ఏ కల్వరి టెంపుల్ కు పోవాల్సిన అవసరం లేదు, లేకపోతే మరొక చర్చికి నువ్వు పోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు తిరిగి బ్యాక్ టు ది బైబిల్, తిరిగి బైబిల్ దగ్గరికి రావడం అంటే అపోస్తల బోధ దగ్గరికి రావాలి.
మనం కూడా ఆ విధంగా నడిపించాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుని వాక్యం దగ్గర నడిపిస్తేనే వారికి జీవమై ఉన్నది. ఆమేన్ ఆమేన్. విలియం బ్రెనామ్ ఎందుకు వచ్చాడంటే ఆయన మనల్ని దేవుని దగ్గరికి నడిపించేదానికి వచ్చాడు. హల్లెలూయా. ఏ రోజు కూడా ఆయన నేను మనుష్య కుమారుడని చెప్పుకోలేదు, నేను క్రీస్తుని చెప్పుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కానీ ప్రవక్త చెప్పని మాటలను తప్పుడు అనువాదం చేసి దయ్యాలన్నీ మూకుమ్మడిగా ఈ వర్తమానం పైన దాడి చేస్తున్నాయి. హల్లెలూయా. వారు దాడి చేస్తారు నోవాహు పైన, అదే విధంగా దాడి చేసి ఆమేన్. నీళ్ళలో కొట్టుకొని పోయారు. నీళ్ళలో మునిగి చచ్చారా లేదా? హల్లెలూయా. వారి పొట్టలు ఉబ్బాయి, వారి పొట్టలను ఆ యొక్క గద్దలు పక్షిరాజులు పొడుచుకొని తిన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అవసరం లేదు, కానీ అగ్నేయులని బూడిదగా మార్చబోతున్నది. గ్లోరీ గ్లోరీ. ఈ యూట్యూబ్ లో కూర్చొని విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం పైన మరి దాని ఏమంటారు విషం చల్లే, ఆ కక్షపూరితంగా మాట్లాడే వీరందరి యొక్క దేహాలు ఒక రోజు అగ్నికి ఆహుతి కాబోతున్నాయి. ఈ పాపిష్టి వాళ్ళ యొక్క బూడిద పైన మనం నడవబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ యూట్యూబ్లలో మీరే కాదురా, ఇంకా కోట్ల మంది ఆ యొక్క దయ్యాలను పోగు చేసుకోండి, మూకమ్మడిగా ప్రసంగాలు చేయండి. దేవుని బిడ్డలను మీ మాటలు ఒక్కటి కూడా ఆపలేవు. హల్లెలూయా. పాతాళంలో ఉండే దయ్యాలన్నీ మీద పడినా ఒక దేవుని కుమారుని ఏమి చేయజాలదు. ఒక మిఖాయేలును ఆ యొక్క లూసిఫర్ యొక్క సైన్యం ఏం చేయలేకపోయింది. ఆమేన్. ఈరోజు మిఖాయేల్లో ఉన్న అభిషేకం కాదు మాలో ఉన్నది. ఓ దేవుని యొక్క సొంత అభిషేకం ఉన్నది. ఆయన పాతాళమును మరణమును సమాధిని జయించిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయనయే మనలో ఉన్నప్పుడు ఏ దయ్యం కూడా మనం ఏం చేయజాలదు. హల్లెలూయా. ఒక్క సంసోను పైన 1000 మంది పడినా ఆ దౌడ, ఆ యొక్క గాడిద దౌడెముకతో అందరిని ఆయన తుత్తునీలుగా ఓడగొట్టి ఉన్నాడు. ఏంటిది? సంసోను బలం కాదు, అది దేవుని అభిషేకం. సంసోను పైన ఉన్న అభిషేకం అది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంసోను కంటే అత్యధికమైన అభిషేకాన్ని ఈరోజు వధువు కలిగి ఉన్నది. ఆయన తనలో ఉన్నదంతా వధువులో కుమ్మరించాడు ఆయన. హల్లెలూయా. రోజు ప్రసంగం చేయండి. 1S1 1S2 3 4 5 6 కాదు, డైలీ దీవారాత్రులు బోధించుకోండి. దాని వలన నష్టపోయేది దయ్యం బిడ్డలే తప్ప దేవుని బిడ్డలు ఒక్కరు కూడా నష్టపోరు. హల్లెలూయా. హల్లెలూయా. మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి దయ్యాలు నేను బోధించుకుంటే ఏమైతుంది సార్? ఏమీ కాదు. ఏమన్నా మనని ప్రభావం చూపిస్తుందా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆల్రెడీ ఆ దయ్యాన్ని జయించే బయటకు వచ్చాం. మళ్ళా ఈ దయ్యాలు దాని తలనే ఎప్పుడో చెదగొట్టాడు ఆయన. కానీ సర్పం యొక్క తలను చెదగొట్టినా ఏం చేస్తుంది? అది తోకని ఆడిస్తుంది. ఇప్పుడు ఆ తోకను ఆడించే కార్యక్రమం ఇది. 1S1 ఏంటిది? అదేనా సార్? 1S. ఏదో పనికి మాలిన కార్యాలను పెట్టి ఏదో ప్రసంగాలు చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన మంచి స్త్రీలను పొగిడాడు ఆయన. కానీ వాళ్ళేమంటున్నారు? విలియం బ్రెనామ్ ఆడోళ్ళని గురించి ఎంత చెడ్డగా మాట్లాడాడని అంటున్నారు వాళ్ళు. ఏం చెడ్డగా మాట్లాడాడు? లెగ్గిన్స్ వేసుకునే వారిని ఇంకా వేసుకోండి, మీ ఒళ్ళంతా చూపించమని చెప్పాలా? హల్లెలూయా. మీకు చేత కాదురా చెప్పడం. చేతగానప్పుడు దేవుడు అందుకే ఒక సవాలుతో కూడిన ఒక వీరుడైన ధీరుడైన ఒక ప్రవక్తను రంగం మీదకి పంపించాడు. ఆయన యొక్క ఫ్యాషన్ కలిగిన హాలీవుడ్ అమెరికాలో భయపడకుండా బోధించాడు. నీలాగా డబ్బులు కట్టలు తీసుకొని డబ్బులకు అమ్ముడుపోయిన వాడు కాడు ఆయన. విలియం బ్రెనామ్ అన్నాడు, నేను ఏదో ఒక రోజు కాల్చబడవచ్చు, ఎందుకనగా నేను బోధించే మాటలు మనుషులకు అది ఇంపుగా లేదు, గాని అవి కఠినమైన ప్రసంగం, కఠినమైన మాటలు అవి. తన సొంత దేశానికి, తన సొంత ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన. ఈ హాలీవుడ్ చెడిపోయింది, సినిమా చెడిపోయింది, ఈ అమెరికా బహుగా చెడిపోయి నీచత్వంలోకి వెళ్ళిపోయింది అని అన్నాడు ఆయన. కానీ అమెరికాలో ప్రతి ఇంట్లో ఏముంటాయి? 2-3 తుఫాకులు ఉంటాయి. ఆ తుఫాకుల దేశంలో ఆయన సేఫ్ గా ఉన్నాడంటే కారణం ఏంటిది? దేవుని హస్తం. హల్లెలూయా. కానీ ప్రవక్త పైన ఆక్రోశం వెళ్ళగక్కుచున్నారు. కాబట్టి గర్విష్ఠ హృదయము,
ఆ విషపూరితమైన హృదయం ఏదో ఒక రోజు సర్వనాశనం అవుతుంది. అది ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. మరి ఎలీషా పాపిష్టివాడా? ఎలీషా ఏలియా వర్తమానం కొరకు రోషం కలిగిన వాడు. ఆమేన్. మరి కుష్టు వ్యాధితో ఎందుకు చనిపోయాడు? యోహాను దేవుని యేసు ప్రభు కొరకు ఆయన గొడ్డలిని బయటికి తీశాడు. ఆయన గ్లోరీ గ్లోరీ. సర్ప సంతానమా రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడని అన్నాడు ఆయన. హల్లెలూయా. అట్లాంటోడు రోషం కలిగిన వాడు, 6 నెలలు గడగడలాడించిన వాడు. ఒక వేష. ఎవరు ఆయనని చర్చిలలో పులిపిట్ ఇవ్వలేదు. ఆమేన్. ఎందుకంటే ఆయన రూపం సరిగా లేదు, భాష సరిగా లేదు, మాట్లాడితే కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆయన సర్పములారా, వ్యభిచారులారా, సర్పం బిడ్డలారా, పాములారా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి అట్లాంటి ఆ గొప్ప వ్యక్తి స్త్రీలు కనిన వారిలోనే గొప్పవాడు ఆయన. ఆ వ్యక్తికి ఎవరు పుల్పిట్ ఇవ్వలేదు. ఆమేన్. అందుకొరకు ఆయన ఎక్కడున్నాడు? ఆయన అడవి, ఆ అరణ్యం. యోర్దాను బురదలో నిలబడి అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. ఆయన నిజమైన సేవకుని యొక్క ప్రసంగము ఎక్కడైనా ఆకర్షిస్తుంది. గ్లోరీ. నువ్వేదో పనికి మాలిన ప్రసంగాలు చేస్తే నీ దగ్గరికి దయ్యం బిడ్డలు వస్తాడు తప్ప ఆమేన్. ఆమేన్. ఒక్క దేవుని బిడ్డను కూడా నువ్వు మోసం చేయలేవు. గ్లోరీ. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుట. మోసపుచ్చుటకై ఇట్లాంటి వర్ణస్సులు జరుగుతాయి గాని ఆమేన్. అవి ఏ మాత్రం మోసం చేయలేవు. Glory. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ యోహాను ఒక వేశ్య చేతిలో చనిపోయాడు. హల్లెలూయా. వీళ్ళు ఎవరు చెప్పండి? యోహాను కాలంలో ఉన్న ఈయన ప్రవక్తట, ఇట్లాంటి కుక్క చావు చచ్చాడు, ఈయన బోధించవచ్చిండా అని అనుకున్నారు వాళ్ళు ఆ రోజు. కానీ దేవుడు నిరూపించాడు. గ్లోరీ. యోహాను ఎట్లాంటి వాడో చెప్పాడు ఆయన. ఆమేన్. ప్రవక్త యేసయ్యను రంపంతో కోశారు. ఎవరు వాళ్ళు? తన సొంత జనులు. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈరోజు విలియం రెనాము తప్పుడు బోధ చేసి ఘోరంగా యాక్సిడెంట్ లో చనిపోయాడని మరి అబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తీసేసినప్పుడు మరణం ఏదో ఒక రకంగా వస్తుంది. మరణాన్ని బట్టి తీర్పు. నిజమేనా? హల్లెలూయా. మరి ఏలియా నాకు చనిపోయాడు, నడువిరిగి చనిపోయాడా? మరి ఏలి ఏమన్నా పాపాత్ముడా? కాదు. చాలా మంచి వ్యక్తి ఆయన. హల్లెలూయా. మరి చాలా మంది జీవిత చరిత్రలో తెలుసు, ఆమేన్. కానీ అహంకార పూరితంగా మాట్లాడే విధానం. ఆమేన్. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి? గ్లోరీ. ఆ ప్రవక్త ఏలియాకు విరోధంగా మాట్లాడిన ఆహాబును విడిచిపెట్టలేదు, గ్లోరీ. సిద్కియాను విడిచిపెట్టలేదు, హల్లెలూయా. సిద్కియా గుంపు 400 మందిని విడిచిపెట్టలేదు ఆయన. ఆమేన్. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు దేవుడు వీళ్ళందరికీ మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. కానీ మారు మనసు పొందగలరా? లేదు. అక్షరాల పొందలేరు. హల్లెలూయా. ఆ సత్య నశించుచున్నవారు తాము ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడా దేవుడు? నశించిపోతున్న వారికి రక్షింపబడే అవకాశం ఇస్తున్నాడు ఆయన. సత్య విషయమైన ప్రేమను. సత్యం అంటే ఏంటి చెప్పండి? ప్రభు యొక్క వాక్యమే సత్యము. ఆ సత్యవాక్యము తండ్రి దగ్గర ఉన్నది. తండ్రి అంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, సార్ ఇప్పుడే నువ్వు దేవుడు ఒక్కడే అన్నావు, మళ్ళీ తండ్రి యొద్ద ఉన్నది అంటే నా అంతే ఉంటది. అది హల్లెలూయా. తండ్రి యొద్ద ఉన్నది. అది ఆమేన్. దాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు ఆయన. గ్లోరీ. ఆ కుమారుడు ఎవరికి ఇచ్చాడు శిష్యులకి, చెప్పండి? అపోస్తలులకు. ఆ 12 మంది అపోస్తలకు ఇచ్చాడు ఆయన. ఆ దేవుడు తన్ను తాను అపోస్తలకు కనబరుచుకున్నాడు. కడమ చివరిలో పుట్టిన నాకును ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడని పౌలు గారు అన్నాడు. నేను యోగ్యుడను కాను గాని కృపచేత నేను పట్టబడ్డాను అన్నాడు ఆయన. కాబట్టి తన యొక్క ఆ ప్రశస్తమైన అమూల్యమైన బోధన ఆయన 12 మంది శిష్యులకు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ సత్యవాక్యం అంటే ఏంటి చెప్పండి? ఆది అపోస్తలుల దగ్గర ఉన్న ఆ యొక్క ప్రభు ద్వారా అప్పగించబడిన బోధ. అందుకొరకే యూదా ఏమని రాశాడు? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడుడి. హల్లెలూయా. ఈరోజు మన పోరాటం దేని కొరకు? ఆ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం. హల్లెలూయా. వారు ఆ బోధ కొరకే తలకిందులుగా సిలువేయబడ్డారు. ఆ బోధ కొరకే పౌలు గారు తన యొక్క తలను ఆయన బలిగా ఇచ్చాడు ఆయన.
ఓ మరణమా నీ ముల్లెక్కడా, విజయమందు మరణము మృంగివేయబడెను. ఈ బోధ కొరకైన తన శిరమును ఇచ్చాడు ఆయన. కానీ యూట్యూబ్లో కూర్చొని ఆ యొక్క యూదా బిడ్డలారా, మీరు డబ్బులకు ఆశపడి వాక్యాన్ని అమ్మేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము స్త్రీలు ప్రసంగం చేయవచ్చు. ఎక్కడ ఉన్నాయి మీకు ప్రసంగించడానికి ఆధారం ఎక్కడుంది? హల్లెలూయా. దేవుడు అందుకొరకే అన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము ఎవరితో ఉన్నాడు? ఆయన అపోస్తులతో 12 మంది అపోస్తలులతో ఉన్నాడు. హల్లెలూయా. మీరు అపోస్తలులు ఇలాగ చెప్పారు, మేము ఇలాగ చేస్తున్నామని చెప్పకుండా దరిద్రులారా, మీరు అదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు అని ఎలాగ చెప్పగలుగుతారు? పౌలు గారు ఇట్లా చెప్పాడు, మేము చేస్తున్నామని చెప్పాలి. గ్లోరీ. మేము ఎందుకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం? పౌలు గారు. పేతురు గారు అలాగిచ్చాడు, ఆమేన్. పౌలు అలాగిచ్చాడు. హల్లెలూయా. అందుకొరకే మేము చేస్తున్నాం. ఎందుకంటే పౌలు గారికి ఇచ్చిన బోధ, పేతురికి ఇచ్చిన బోధ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. గ్లోరీ. కానీ తండ్రి కుమార నామం పోపు దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. పోపు దగ్గరికి ఎట్లా వచ్చింది? దయ్యం దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. నిజమేనా? ఆమేన్. సర్పానికి తప్పుడు బోధ ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం దగ్గర నుంచి వచ్చింది. ఆ తప్పుడు బోధను ఎవరికి ఇచ్చాడు? వాడు అవ్వకి ఇచ్చాడు. ఆ తప్పుడు బోధను తిన్న అవ్వ ఏమైంది? మరణానికి గురైంది. ఈరోజు అంతే, దయ్యం యొక్క బోధన అమ్ముతున్న మీకు, మీ యొక్క ప్రజలకు మరణం తప్ప మరొకటి లేదుగా. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. సత్యవాక్యము, దేవుని వాక్యమే సత్యము. హల్లెలూయా. ఆ వాక్యం ఆయన నీకు నాకు ఇవ్వలేదు, కానీ ఆయన ఆ రోజు 12 మంది అపోస్తలకు ఇచ్చాడు ఆయన. అందుకొరకే యెహోవా సార్ వాక్య ప్రవక్త ఏమన్నాడు? ఆ యొక్క ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి అంతయు దహించబడును అన్నాడు ఆయన. అంటే ఈ దరిద్రులు అహంకారపూరితంగా ఏమని అనువాదం చేస్తున్నారు? ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ ఇది దహించబడలేదు కాబట్టి అతడు అబద్ధ ప్రవక్త అని అంటున్నారు. అరే దరిద్రులారా, మీకు అర్థం కానిది ఒకటి ఉందిరా. ఏంటిది అర్థం కానిది? అంటే ఆ యొక్క సంఘకాలం యొక్క కాల పరిధి ఒకటి ఉన్నది. ఆ వర్తమానికుడు భూమి మీద లేకపోయినా దాని యొక్క ప్రభావం కొంతకాలం ఉంటుంది. దేవుడు ఆ సంఘకాలాన్ని ఎక్కడి వరకు నిర్ణయించాడో అప్పుడు వరకు ఈ వర్తమానం పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనము అదే ఏలియా ప్రవక్త యొక్క వర్తమానం కింద మనం ఉన్నాం. దానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆయన 1906 నుంచి ర్యాప్చర్ జరిగేంత వరకు ఈ గడియ వర్తమాన ప్రభావం ఉంటుంది. అది తెలియక వారు ఏదేదో తమకు తోచినది మాట్లాడుతున్నారు. మాట్లాడనివ్వండి, అందుకొరకే వారు నిర్ణయించబడ్డారు. ప్రజలు వారి ద్వారా మోసపోవడానికి వారు ఉన్నారు. వారికి ఎవరైతే ఈ ప్రోగ్రాంలు నడవడానికి డబ్బులు ఇస్తున్నారో వారు శాపగ్రస్తులై ఉన్నారు. ఇప్పటికైనా ఈ యొక్క తప్పుడు డిబేట్ల కొరకు డబ్బులు ఇచ్చేవారు ఇప్పటికైనా ఆలోచన చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి తప్పకుండా వారు కూడా మన వలె రక్షింపబడాలి. మరి సంఘాన్ని హింసించిన పౌలును దేవుడు రక్షించాడు. అలాగనే ఒకవేళ వారు దేవుని చిత్తంలో ఉంటే వారు రక్షింపబడాలని మనం కోరుకుందాం. చదువుతారా? ఏంటిది సత్య విషయం అని అంటే అపోస్తల బోధే సత్య. ఇప్పుడు ఎవరైనా సరే దేన్ని ప్రేమించాలి? అపోస్తల బోధన ప్రేమించాలి. సత్య విషయమైన ప్రేమ. ఇప్పుడు మన ప్రేమ దేనిపైన పెట్టాలి? మనము అపోస్తల బోధ పైన. అందుకొరకే ఈ లోకమంతటా అపోస్తల బోధ నుంచి వేల కోట్ల కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళా అక్కడి నుంచి వింటున్నారు అందరు జాగ్రత్తగా. మరి తిరిగి మనల్ని ఆ అపోస్తల బోధ వైపు తిప్పేదానికే దేవుడు ఈ గడియ వర్తమానికుడిని పంపించాడు ఆయన. హల్లెలూయా. అతడు వచ్చి పిల్లల హృదయాలను తండ్రుల వైపు అనగా ఆదిమ అపోస్తల బోధ వైపు. అందుకొరకే ఏలియా ప్రవక్త అవసరమై ఉన్నాడు. ఏలియా ప్రవక్త 5 సార్లు రావాలని బైబిల్లో లేదా? కానీ ఈ అబద్ధికులు ఏమంటున్నారు? ఎక్కడా లేదట. ఏలియా పైన ఒక అభిషేకం ఉన్నది. ఏలియా పైన ఉన్న అదే అభిషేకం ఎవరి మీదకి వచ్చింది?
ఎలీషా మీదకి వచ్చింది. అదే అభిషేకం యోహాను మీదకి వచ్చింది. అదే అభిషేకము విలియం బ్రెనాం పైకి వచ్చింది. హల్లెలూయా. అదే అభిషేకంతో కూడిన మోసే మరియు ఏలియా ప్రవక్తలు ఆ యొక్క యూదుల దగ్గరికి వస్తారు. ఏలియా ఏం చేశాడు? ఆకాశాన్ని మూసాడా? ఆమేన్. వర్షం రాకుండా చేశాడా? హల్లెలూయా. అక్కడ మనం ప్రకటనలో చూస్తామా? ఆమేన్. కానీ 5 సార్లట ఈయన వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఎక్కడ వక్రీకరించాడు? దయ్యమా, నీవు ఆ రోజు మా పరిశుద్ధురాలైన మా అవ్వమ్మకు ఆ రోజు మోసం చేశావు. ఆ తర్వాత మెల్లగా నీవు మా తండ్రి అయిన యేసుక్రీస్తుని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి హల్లెలూయా. ఇదిగో వాక్యం ఇలాగ రాయబడి ఉంది అని తప్పుడు అనువాదం చేయడానికి ప్రయత్నం చేశావు. కానీ మా తండ్రి ఏం చేశాడు? వాటిని తిప్పికొట్టి నీ తలడు చితగొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే పని అదే అబద్ధాలే నీ పని అయి ఉన్నది. ఈరోజు దయ్యమా, నీవు నీ అబద్ధికులను ఎంతమందిని పంపించినా వధువు కదల్చబడదు. ఆమె మారని వాక్యంతోనే ఉంటది, అపోస్తల బోధతోనే ఉంటది. ఆమెను కదిలించగల ఏ ప్రవాహం, ఏ తుఫాను భూమి పైన లేదు. హల్లెలూయా. నిజమేనా? 5 సార్లు ఉన్నదా లేదా? నేను చెప్పాను కాబట్టి మీకు అర్థమైందా? లేదు. మీకు అర్థమవుతున్నదా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ మలాకి 4వ అధ్యాయం అక్షరాల ఈ గడియ వర్తమానికుడికి చెందినది. అది యోహానుకు చెందినది కాదు. అది యోహాను తండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాడు. కానీ విలియం బ్రెనాం పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పాడు. అదే ఆదిమ అపోస్తల బోధ వైపు. కాబట్టి ఈరోజు ఈ నశించిపోతున్న లోకానికి మరి ఆ యొక్క అపోస్తల బోధను ప్రేమించే ప్రేమ కావాలి. నీవు మొదటి ప్రేమను విడిచితివని నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక కాబట్టి వాళ్ళ రాక, యూట్యూబ్లలో వాళ్ళు కూర్చునే రాకలు, మా రాబోవు మరొక ఎపిసోడ్ రాకది, మా మరొక ఎపిసోడ్, దాని రాక కొరకు ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్లు చేసే వాళ్ళందరూ ఎవరు? సత్య విషయమైన ప్రేమను అవలంబించని వారు. అందుకొరకే దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే, అరే మీరు యూట్యూబ్లో కూర్చొని అబద్ధ ప్రసంగాలు చేయండి. ఆ రోజు 400 మంది ఏలియా వర్తమానాన్ని నమ్మనందున ఉన్నారా ఇక్కడ? లేకపోతే నేనే మాట్లాడుకొని నేనే అర్థం చేసుకుంటా, మీరేం అర్థం చేసుకోకండి. అర్థం చేసుకుంటారా? హల్లెలూయా. ఏలియా వర్తమానాన్ని నమ్మనందున దేవుడు ఆ సిద్కియా పైన 400 మంది పైన ఆ దయ్యపు ఆత్మను పంపించాడు. హల్లెలూయా. మరి నా సేవకుడైన ఏలియా వర్తమానాన్ని నమ్మలేదు కాబట్టి ఈ యొక్క ఆహాబును అతని ప్రజలను ఈ 400 మందిని మోసం చేయడానికి నాకు ఒకరు కావాలి అని ఆయన మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆయన హల్లెలూయా. మీటింగ్ ఏర్పాటు చేశాడా? దేవుడే. ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాడు? ఈ వికేఆర్ అనేవాడు ఈ 1S 1 2 3 4 5 6 7 8 ఏర్పాటు చేయడానికి సభ ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. ఆ సభలో వీళ్ళు అబద్ధాలు మాట్లాడేదానికి దేవుడు ఎవరిని పంపించాడు? అదే ఆ యొక్క 400 మందిని మోసం చేసిన ఆ పాత దయ్యాన్ని పంపించాడు. హల్లెలూయా. ఆ 400 మందిని మోసం చేయడానికి ఎవరు అని అంటే పరిశుద్ధులందరిని అడిగాడు ఆయన. ఒకరు ఒక విధంగా, మరొకరు మరొక విధంగా చెప్తా ఉంటే, అబ్బా నేను ఉంటే బాగుండు, ఓ అయ్యా ఆగా అని చెప్పేవాడు. బర్రన ఉరికి, ఓ సార్ ఆగా నేను వస్తున్నా, మై హోనా, ఏం చేస్తావురా చెప్పు, నేను వారి నోట్లో దూరి అబద్ధమాడే ఆత్మగా ఉంటా, ఓ నువ్వు అలాగనే జయించుదువుగాక అని చెప్పి దయ్యాన్ని ఆశీర్వదించి పంపించాడు ఆయన. వాడు, సార్ నన్ను వదిలిపెట్టండి, నేను చూసుకుంటా కదా. హల్లెలూయా. ఏం చేశాడు? వాళ్ళ నోళ్ళలో దూరి, ఆహాబు రాజా జయము, మీకు జయము, పోండి, మీకు తిరిగే లేదని అన్నాడు.
మూకమ్ముడిగా ఊదుతున్నారు. చూసావా, సైగ చేస్తున్నాడు యెహోషాపాతుకి. చూసావా, నా ప్రవక్తలు సత్యాన్ని మాట్లాడుతున్నారు. కాదు వియంకులు గారు, ఆహాబు గారు, నాకు ఎక్కడో తేడా కొడుతున్నది. ఒక్కడు లేడా? ఇంకొక విలియం బ్రెనాం లేడా? హల్లెలూయా. దేవుని, నీవు నిజంగా ఆ వన్నెస్ లో పాల్గొన్న వాడు అయితే, నీ లోపల ఆత్మ నడిపింపు ఉంటే విలియం బ్రెనాం బోధ సత్యమని నువ్వు నమ్ముతావు. కానీ దయ్యం చేత మోసపుచ్చబడిన వాడు అయితే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆ రోజు అదే జరిగిందా? సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయిరి గనుక వారి రాక సమస్త బలముతోను. ఇప్పుడు వారు మాట్లాడింది ప్రజలకు ఎట్లుంది? అది అరే నిజమేరా, ఎంత బలంగా మాట్లాడుతున్నాడు. వాని రాక బలముతోను, బలంగానే ఉంటుంది అది. దానిని ఆశ్చర్యపడ వాక్యంలోనే నేను మీకు చూపిస్తున్నా. ఈ వాక్యము మనుషుల కొరకే, గొడ్డు కొరకు, బర్రె కొరకు రాయబడలేదు. ఇది దయ్యాల కొరకు, పందుల కొరకు రాయబడలేదు. ఇది రక్షింపబడే మనుషుల కొరకు రాయబడింది. ఇప్పుడు ఆ వన్నెస్ ప్రోగ్రాంలన్నీ అంతా అబద్ధాలమయమే. అందులో ఒక్కటి కూడా రైట్ లేదు. వాక్యం ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూడండి. సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ చూసారా, ఆ యొక్క వారి యొక్క బోధనలో మొత్తం దుర్నీతి, మోసపుచ్చు కార్యాలే ఉంటాయి. నిజమేనా? నశించుచున్న వారిలో సాతాను ఇప్పుడు సాతాను తన బలాన్ని ఈ తప్పుడు బోధకుల ద్వారా ప్రజల పైన ఆ బలాన్ని ఉపయోగిస్తున్నాడు. వాళ్ళు లేవడానికి ప్రయత్నం చేస్తుండగా త్రిత్తపు కర్రతో వాళ్ళు నెత్తిపైన బాతున్నారు. బాధేది ఈ ప్రసంగికులే. నిజమేనా? ఈ అబద్ధ ప్రసంగికులు బలమును అంటే వారంతట వారు రాలేదు సార్. వాళ్ళ వెనకాల ఏ శక్తి ఉన్నది? దయ్యపు శక్తి. అదే అపవాది శక్తి, లూసిఫర్ శక్తి వాళ్ళని వాడుకుంటూ ఉన్నది. వారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. సత్యమును అంటే అపోస్తల బోధను, చెప్పండి అందరూ, అపోస్తల బోధను నమ్మక, అపోస్తల బోధ కానిదే నీతి. అపోస్తల బోధ అయితే అపోస్తల బోధ కానిది దుర్నీతి అయి ఉన్నది. ఇప్పుడు ఈ 1:8 వరకు ఆశ కలిగిన ప్రజలు ఎవరు? వీళ్ళు దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు. వీళ్ళ అభిలాష అపోస్తల బోధ పైన కాదు, ఈ యొక్క తప్పుడు బోధ పైన. శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. అందరు గ్రహిస్తున్నారా? ఎవరైతే అపోస్తల బోధను నమ్మట్లేరో, ఎవరైతే ఈ అపోస్తల బోధ యందు అభిలాష కలిగి లేరో, ఎవరైతే అపోస్తల బోధన యందు ప్రేమ కలిగి లేరో, వారిని మోసపుచ్చేందుకై మోసపుచ్చుటకై అబద్ధమును నమ్మునట్లు మోసపు చేయు శక్తిని, అబద్ధమును నమ్మునట్లు. అపోస్తల బోధ కానిదంతయు అబద్ధమేనా కాదా? స్త్రీలు తలపైన ముసుగు వేసుకోవాలని ఎక్కడుందో ఈ భ్రష్టులు, దాని కూడా తప్పుడు అర్థమే. స్త్రీలు తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనమని చెప్పబడింది. కానీ ఏదో ఖర్చు గుడ్డ మీ ఆడవాళ్ళు ఆ యొక్క దాని ఏమంటారు చెప్పండి సార్, ఆ బ్యూటీ పార్లర్ పోయి జుట్టు కట్ చేసుకున్నా మీరు ఆడంగి వారుగా ఉండి, గాజులు ధరించుకున్న వాళ్ళుగా ఉండి మీరు ఇట్లే ఉంటారు. లేదమ్మా, ఒక స్త్రీ, నిజమైన తిరిగి జన్మించిన స్త్రీ జుట్టు కట్ చేయకూడదని మీలో ఒక్క బోధకుడైనా ధైర్యంగా మాట్లాడతాడా? మేకప్ వేసుకున్న స్త్రీని ఒక్కడైనా నివారిస్తాడా? అవి మీ వల్ల కాదు. బైబిల్లో మూలవాక్యం ఉన్నది, ఏ స్త్రీ కూడా ప్యాంటు ధరించకూడదని. కానీ మీ స్త్రీలందరూ పంజాబులు వేసుకొని దాని ఏమంటారు లెగ్గిన్స్ వేసుకొని చర్చికి వస్తే ఒక్క సేవకుడైనా మాట్లాడే ధైర్యం ఉన్నదా? విలియం బ్రెనాంను తప్పు పట్టడానికి నీవు శాపగ్రస్తుడు అయితే తప్ప తప్పు పట్టలేవు. హల్లెలూయా. కుదుటగా ఏ రోజున విలియం బ్రెనాం వర్తమానాన్ని ఒక్క పుస్తకాలను చదివావా?
చదివితే నీ హృదయం ఎప్పుడో మారేది. హల్లెలూయా. విలియం బ్రెనామ్ వర్తమానాన్ని తిన్న ఆవు మారింది. ఆమేన్. నువ్వు ఆ వర్తమానం తింటే పశు స్వభావం మారుతుంది ఖచ్చితంగా. గ్లోరీ. సోదరుడా, నేను ప్రేమించి చెప్తున్నాను, ఆమేన్. ఇప్పటికైనా ఒక్క వర్తమానమైన పూర్తిగా చదివి చూడు, నీ హల్లెలూయా. జీవితం ఖచ్చితంగా మారుతుంది. నువ్వు పశువు కంటే ఉన్నతంగా తయారు చేయబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. నిజమేనా? yes. ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు నేను రాశామా? 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు దాన్ని రాసి పరిశుద్ధాత్మ దాన్ని ముద్రించి ఉన్నాడు. ఎవరైతే అపోస్తల బోధను ప్రేమించట్లేరో దేవుడు వారి పైన అబద్ధమును మోసపుచ్చు ఆ యొక్క దయ్యపు శక్తిని పంపిస్తూ ఉన్నాడట. కాబట్టి అయిపోయిందా? అయిపోయింది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కాలానికి దేవుడు మరి ఒక వర్తమానాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. ఆ వర్తమానమే ఏలియా వర్తమానమై ఉన్నది. అదే 7వ దూత వర్తమానమై ఉన్నది. ఈ వర్తమానము వధువును సిద్ధపరచడానికి దేవుడు మహిమలో నుండి పంపి ఉన్నాడు. ఆయన నిజమేనా? ఆయనే ఆ యొక్క 7 ముద్రలు గట్టిగా వేయబడిన పుస్తకాన్ని విప్పి ఆయన దాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన దాన్ని తీసుకొని వచ్చి ఆయన 7వ దూతకి ఇచ్చాడు. ఆయన ఆ దూత దగ్గర ఉన్న వర్తమానాన్ని ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం.